అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. నా పేరు వెంకటరత్నమ్మ. మేడంకి సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ జర్నీ అంటే చాలా లాంగ్ చాలా జర్నీ నాది. మ్యారేజ్ అయింది, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే అది అసలు అనుకోలేం ప్రెగ్నెన్సీ వచ్చింది అని. ఒక 3 నెలలు అలా జరిగాక మిస్ అయిపోయింది. మిస్ అయ్యాక వేరే దగ్గరికి వెళ్ళాము, హాస్పిటల్కి దగ్గరే. అక్కడికి వెళ్తే మా బేబీ హార్ట్ బీట్ రాలేదు, సరే ఇది వద్దు మనకు అని చెప్పింది. సర్లే అని చెప్పి మేము వద్దని చెప్పాము. మేము అప్పటికి మిస్ అయింది. తర్వాత అసలు ప్రెగ్నెన్సీ అనుకోలే, మళ్ళీ వెంటనే వచ్చేసింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత ఒక 2 నెలలు అలాగే జరిగాక మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ కూడా అలాగే అయింది. ఇంకా అస్సలు రానే లేదు ప్రెగ్నెన్సీ. వేరే దగ్గరికి వెళ్ళాము, గూడూరు అని. అక్కడికి వెళ్ళాక మేడము ఒక 2 నెలలు 3 నెలలు టెస్టులు రాసింది. ఇవన్నీ చాలా టెస్టులు చేసింది. అసలు ఓవర్గా మా మెడిసిన్ ఇచ్చేసింది. ఆ మెడిసిన్ ఇంక వెయిట్ వచ్చేసాను బాగా. నేను వెయిట్ వచ్చానే కానీ ఏం అసలు తెలియలేదు బాధ. ఇప్పటికీ నాకు అలాగే ఉండిపోయింది. మేడం ట్యూబ్ టెస్ట్ చేయాలమ్మని చెప్పింది. ట్యూబ్ టెస్ట్ చేశాక మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని అసలు. సరేలేని చెప్పి ఇంక అక్కడి నుంచి మేము ఇంకా పిల్లలే ఇంకేం అనుకోలేదు. ఇద్దరం జాబ్కి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇక్కడ పనిచేస్తుంది. మా షాప్ ఉంది, షాప్ దగ్గర వేరే వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పారు, ఇక్కడ పలానా ఆండాల్ భాస్కర్ అని మేడం దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి అని. అక్కడ మేము వచ్చాము. ఆ రోజు పండుగ, ఉగాది ఏదో ఆ మేడం అలా అయితే. కానీ మీరు రాగానే ఒక చిన్న క్వశ్చన్, అసలు పిల్లలు ఎందుకు అని అడిగాను. నేను ఒకటి చెప్పాను, మేడం నాకు పిల్లలు కావాలి మేడం, నాకు అసలు ఎలాగైనా పిల్లలు కావాలి అన్న. మేడం ఏమంటే అసలు 6 నెలల దాకా ప్రెగ్నెన్సీ అనుకోకు అంది. సరేలేని చెప్పి అలాగే సార్తో మాట్లాడాము. ట్యూబ్ బ్లాక్ అయిపోయిందమ్మా అని చెప్పారు. హైదరాబాద్ టెస్ట్ రాశారు సార్ వాళ్ళు. అక్కడ చేపించుకొచ్చాక అక్కడ సక్సెస్ అయ్యింది. అక్కడ సక్సెస్ అయ్యాక ఇక్కడికి వచ్చాక మెడిసిన్ అంతా బాగా జరిగింది. 4 నెలల ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అస్సలు అనుకోలేదు. వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాను, శాంత మేడంకి. మేడం కూడా చాలా హ్యాపీ అయింది. God bless you.